ప్రతి ఒక్కరి శరీరానికి తగినంత కొలెస్ట్రాల్ అవసరం. ఈ కొలెస్ట్రాల్ జీవక్రియను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతుంది. అయితే శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మేలు. అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ చాలా మందిలో సాధారణ సమస్యగా ఉంది. చెడు కొలెస్ట్రాల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో వేగంగా పెరుగుతోంది. ఈ చెడు కొవ్వు పెరగడానికి చాలా కారణాలున్నాయి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం, ఆధునిక జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ పరిమాణం విపరీతంగా పెరుగుతోంది. అయితే చెడు కొవ్వు పెరగడం వల్ల శరీరంలో దీర్ఘకాల వ్యాధులు పెరగడంతో పాటు రక్తపోటు, గుండెపోటు గురవుతారు. కొలెస్ట్రాల్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో పెసరపప్పును తీసుకోవాలి. ఇందులోని గుణాలు చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ని పెసరపప్పు పెంచుతుంది. అలాగే దీనివల్ల శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పిస్తుంది. పెసరపప్పులో ఉండే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్ పోషకాలు కడుపు నిండుగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.